వంచనకు గురి చేసి బతుకుతారు వీళ్ళు. ఎంతకాలం నయవంచనకు గురి అవుతున్నాం మనం అనేది గమనించాలి. ఇది పెద్ద పోరాటమే, కానీ ఇది ఆఖరి పోరాటంగా ఉండాలి ఈ లక్ష్యం నెరవేరడానికని మనం భావించాలని నేను భావిస్తూ, మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా మీరందరికీ ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఇది సరి అయిన సమయంలో స్పందించకుంటే, సరి అయిన సమయంలో మాట్లాడినటువంటి ఏ వ్యక్తి అయినా, మేధావి అయినా కానీ వాళ్ళు చీడపురుగులాగానే ఉంటారని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా సరి అయిన సమయంలో స్పందించి రాబోయే కొద్ది కాలంలోనే ఈ పాలక వర్గాలు 3 కూడా ఒకటే తానులో చెల్లి, 3 పార్టీలు కూడా ఒకటే తాను. మనం చాలా స్పష్టంగా వాళ్ళ చరిత్ర చూస్తే 1950 నుంచి ఇప్పటివరకు చూస్తే రాజ్యాంగబద్ధంగా కానీ ఉన్నప్పటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పార్టీలు కావచ్చు, పవర్ ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఈ 3 పార్టీలు కూడా గవ్వే ఉన్నాయి. ఈ సిపిఐ సిపిఎంలు కూడా వాళ్ళ దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇప్పటికైనా నీళ్ళని పెట్టారు, మధ్యనే ఎత్తేసిపోయారు. అది ఎత్తేయకుండా ఉంటే కూడా బాగుండేది ఉండియాల. ఓపిక కావాలి కదా, కాబట్టి ఆ ఓపిక లేకుండా ఎత్తేసిపోయారు. కాబట్టి వాళ్ళు కూడా కలిసి వస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. సిపిఐ వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు, ఎమ్మెల్యే వాళ్ళంతా కలిసి వస్తున్నారు. బీహార్లో ఎమ్మెల్యే భట్టాచార్య చాలా బ్రహ్మాండంగా పనిచేసి పోయినసారి 12 సీట్లు ఆయన సాధించండి, ఇప్పుడు 20-25 సీట్లు సాధించి అక్కడ బీజేపీకి వ్యతిరేకమైన కూటమికి బలాన్ని చేకూర్చేటువంటి స్థాయికి వచ్చిండు. కాబట్టి జనజీవనంలో కలిసినటువంటి ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సరి అయిన సమయం అని భావించాలి. ఇప్పుడు స్పందించకుంటే సమయం వేస్ట్ అవుతుంది, మన లక్ష్యం కూడా నెరవేరదని, కనీసం మన జీవితంలో ఏదో ఒక మంచి పని చేసినట్టు అవుతుందని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.